ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికే విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని ఆదేశించారు. తెలుగు సంస్కృతి వారసత్వం ప్రతిబింబించేలా ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో అలంకరణలు ఉండాలన్నారు. అండ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు అత్యంత వైభవంగా ఈ ఓపెనింగ్ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా దాదాపు మంత్రులంతా అక్కడే మోహరించి పర్యవేక్షిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర పోలీసు ఉన్నతాధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారు హోంమంత్రి అనిత. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు రాకుండా యంత్రాంగానికి సూచనలు చేశారు. హోంమంత్రి అనితతో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఏర్పాట్లను పర్యవేక్షించి సభావేదిక దగ్గర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా మారబోతోందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు పల్లా. భోగాపురం ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్రకే మణిహారంగా మారబోతుంది. రేపు అన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పెట్టుబడులకి ఇది ముఖదూరం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైసీపీకి క్రెడిట్ చోరీ అలవాటైందన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఎవరో, విధ్వంసం సృష్టించేది ఎవరో అందరికీ తెలుసన్నారు వాసంశెట్టి. క్రెడిట్ చోరీ అనేది జగన్మోహన్ రెడ్డికి నిత్యం ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య కాబట్టి మళ్ళీ మేము ఏదో చేసామని చెప్తా ఉన్నారు. గతంలో అయితే ఎర్రబస్సు కూడా అవసరం లేని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి వ్యాంగ్యంగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఈ రోజున జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి వస్తున్న పెట్టుబడులకి ఆయన సమాధానం, ఆయన లేకపోతే ఆయన ఆచరించే వరవడు మాత్రం ఒకటి విష ప్రచారం, రెండు క్రెడిట్ చోరీ. భోగాపురం ఎయిర్పోర్టును విజయనగరం జిల్లా ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు ఎంపీ అప్పలనాయుడు. 35 ఏళ్ల భారత ప్రధానమంత్రి విజయనగరానికి వస్తుండడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. అత్యంత వైభవంగా ఓపెనింగ్ వేడుకల్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేలా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. తెలుగు సంస్కృతి వారసత్వం ప్రతిబింబించేలా విమానాశ్రయ ప్రాంగణంలో అలంకరణలు ఉండాలన్నారు చంద్రబాబు.